యూట్యూబ్లో ఏవేవో వీడియోలు చూసుకొని తర్వాత రైతులు అడ్వాన్సులు కొట్టి మోసపోతున్నారు. చిక్కు సపోర్ట్ ఇస్తున్నాము, ఫీడ్ సపోర్ట్ ఇస్తున్నాము, బయోమెడికల్ సపోర్ట్ ఇస్తున్నాము అండ్ లాస్ట్కి మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. చూసుకోవచ్చు మన వెనకాల మొత్తం హ్యాచరీ ఉందండి. సో ప్రజెంట్ మనం వచ్చేసి జేకే ఆగ్రో ఫార్మ్స్ అండి, కిలాషాపూర్ గ్రామము. ప్రజెంట్ వీళ్ళ దగ్గర కూడా 1 డే చిక్స్ కానీ 1 మంత్ చిక్కు కానీ అందుబాటులో ఉందని చెప్తున్నారు. అలాగే ప్రైస్ కూడా రైతులకు అందుబాటు ధరలో అందిస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఒకసారి ఎంత ప్రైస్లోకి ఇస్తున్నారు, క్వాలిటీ ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. బ్రదర్ నమస్తే అండి. నమస్తే. ఒక్కసారి మీ పేరు, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి ఒకసారి. నా పేరు నిశ్వను, మన కంపెనీ వచ్చేసి జేకే ఆగ్రో ఫార్మ్స్. ఓకే. సో మన లొకేషన్ వచ్చేసి కిలాషాపూర్ విలేజ్, రఘునాథ్పల్లి మండల్, జనగామ జిల్లా. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు నార్మల్ ఇది? మనం 2023 నుండి హ్యాచరీస్ పెట్టుకున్నాం. ఓకే. ఇంతకు ముందు ఏంటంటే లైవ్ స్టాక్ ట్రేడింగ్ నడిచింది 2011 నుండి. 2011 నుంచి. నార్మల్ ఎంత కెపాసిటీ ఉందండి మన దగ్గర? ఎవ్రీ మంత్ 1 lakh చిక్స్ ఉంది. ఎవ్రీ మంత్ 1 lakh చిక్స్. ఇక రొటేషన్ అవుతూ ఉంటుంది. రొటేషన్ అవుతూ ఉంటుంది. మేల్స్ కావాలనుకున్న వాళ్ళకి మేల్స్, ఫీమేల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫీమేల్స్, మిక్స్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి మిక్స్ ఇచ్చేస్తాం. దీంట్లో అసలు మెయింటెనెన్స్ ఎట్లుంటుంది, దీని నిర్వహణ ఏ విధంగా చేస్తారు, ఎట్లా ఎన్ని డేస్కి చిక్స్ ఇట్లా వస్తాయి హ్యాచరీ నుంచి? మన దగ్గర ఎవ్రీ 6 daysకి 15 to 16,000 చిక్స్ వెళ్తాయి మన దగ్గర. ఎవ్రీ 6 daysకి. సో మనకి ఎవ్రీ మంత్ 5 rotations ఉంటాయి. సో ఒక మషిన్ల నుండి ప్రాపర్ క్వాలిటీగా పిల్ల బయటికి వెళ్ళాలి అని అంటే ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గుడ్లు కూడా చూసుకోవచ్చు. మినిమం 40 grams ఎగ్ మాత్రం పెడతాం. ఓకే. సో మేము 40 grams ఎగ్ ఖచ్చితంగా పెడతాము అని మేము ఎట్లా చెప్తున్నాం అంటే, ఒకసారి ఈ ట్రే చూసుకోండి. ఈ ట్రేలో 40 grams కంటే తక్కువ వెయిట్ ఉన్న ఎగ్ పెడితే కింద పడిపోతుంది అట్లా. సో 40 grams మాత్రమే కూర్చున్నది. సో అట్లా మనం ప్రాపర్గా క్వాలిటీ డిఫైన్ చేస్తున్నాం. ఓకే. సో నేను రైతులకి రికమెండ్ చేసేది ఏంటంటే, మ్యాక్సిమం మన ఏరియాలో మ్యాక్సిమం బ్రీడ్ సెలెక్షన్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఏ బ్రీడ్ డిమాండ్లు ఉన్నాయి. సో రైతులు ఏదో వీడియోలో చెప్తున్నా అనుకున్నందుకు పిల్లలు తీసుకోకండి. ఫస్ట్ నేను ఏం చెప్తా, మీ మార్కెట్లో తిరగండి. మీ ఊర్లో, మీ టౌన్లో ఏ కోడి డిమాండ్ ఉన్నదో ఫస్ట్ తెలుసుకోండి. రైట్, సొనాలియే ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో అయితే ప్రాపర్ సొనాలియే ఉన్నది. యూట్యూబ్లో ఏవేవో వీడియోలు చూసుకొని తర్వాత రైతులు అడ్వాన్సులు కొట్టి మోసపోతున్నారు. సో అట్లా కాకుండా ఫస్ట్ డైరెక్ట్ హ్యాచరీ దగ్గరికి రండి. హ్యాచరీ దగ్గరకు వచ్చినాక హ్యాచరీ ఉందా లేదా, వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అది చూసుకోండి. రైతులకు చెప్పేది ఒకటే, మీరు క్వాలిటీ కావాలి, ఖచ్చితంగా నమ్మకం ఉండాలంటే ఒకసారి హ్యాచరీ వచ్చి చూసుకోండి. మన హ్యాచరీ ఎక్కడో దూరం ఏం లేదు, కిలాషాపూర్ విలేజ్లో ఉన్నది, జనగామ జిల్లా. బ్రదర్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హ్యాచరీ ఉంది ఇక్కడ. సో ఈ హ్యాచరీ నుంచి చిక్స్ బయటకు వచ్చిన తర్వాత అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది? సో వ్యాక్సినేషన్ ఎట్లా మీరు కంప్లీట్ చేసి ఇస్తారా, ఎలా ఉంటుంది ప్రాసెస్? సో ఫస్ట్ చిక్స్ బయటికి తీసినాక ఫస్ట్ స్టెప్ మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ వ్యాక్సినేషన్ చేస్తాం. మెరాక్స్ వ్యాక్సిన్ చేస్తూ ఉంటాం మనం ఖచ్చితంగా. మన దగ్గర ప్రతి బ్యాచ్కి 15,000 పిల్లలు వెళ్తాయి. 15,000 పిల్లలు వ్యాక్సినేషన్ వేస్తాం. దాని తర్వాత అవి బయటికి సేల్ అవుతున్నాయి, అవి సెక్స్టింగ్ చేపిస్తాం. ఫస్ట్ సెక్స్టింగ్ చేయించినాక మేల్స్ ఆర్డర్ మేల్స్ వెళ్ళిపోతే, ఫీమేల్ ఆర్డర్ ఫీమేల్ వెళ్ళిపోతే, మిక్స్ ఆర్డర్ మిక్స్ వెళ్ళిపోతాయి అట్లా. దాని తర్వాత మన వాళ్ళు ప్యాకింగ్ చేసి బయటికి పంపించేస్తారు. బై రోడ్ డెలివరీ ఉంటుంది, లేదంటే బై ట్రైన్ డెలివరీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, లేదు బయటికి వెళ్తలేవు, మేము మనతో రూటింగ్ చేసుకోవాలి అని అంటే మేమేం చేస్తామంటే, ఖచ్చితంగా 6 vaccines వేస్తాం. మెరాక్స్ వ్యాక్సిన్ వేస్తాము, సెకండ్ లసోటా వ్యాక్సిన్ వేస్తాం, అండ్ థర్డ్ వ్యాక్సిన్ వచ్చేసి గంబోరా. దాని తర్వాత లసోటా బూస్టర్ డోస్ వేస్తాము, దాని తర్వాత గంబోరా బూస్టర్ డోస్ వేస్తాం, దాని తర్వాత ఫౌల్ పాక్స్ వేస్తాం. సో ఇలా 6 vaccinations కంప్లీట్ అయినాకనే మన మంతోల్డ్ చిక్స్ అనేవి బయటికి వెళ్తాయి. ఓకే. సో మీరు ఒకసారి మంతోల్డ్ చిక్స్ చూసుకోండి. డోర్ ఓపెన్ కరో. ఇప్పుడు ప్రాపర్గా ఫీడ్ ఇస్తున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా మనం రైతులకు కూడా ఫీడ్ సప్లై చేస్తూ ఉన్నాం. రైతులకి ఫస్ట్ రైతులు మూసపోయేది ఎక్కడ అంటే ఫీడ్ దగ్గర. మనము సునాలి నాటుకోళ్ళు పెట్టుకొని బ్రాయిలర్ ఫీడ్ వేస్తే ఖచ్చితంగా ఆ కోడి తయారవ్వడానికి 200 నుంచి 250 రూపాయలు అవుతుంది. అప్పుడు రైతు 200 రూపాయలకి ట్రేడర్ ప్రైస్ పోతుందన్న అని అంటే అది ఖచ్చితంగా లాస్ అవుతున్నారు. ఫస్ట్ రైతుకి ఏముండాలంటే మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలి.
అసలు కోడి అంటే ఏంది, కోడికి ఏ ఫీడ్ పెట్టాలి. సో మనం రైతులకి ఎల్సిసి సప్లై చేస్తున్నాం. ఎల్సిసి అంటే లేయర్ చిక్స్ క్రంబల్. ఆ చిక్స్ ఏంటంటే ప్రాపర్లీ నాటుకోళ్ళ గురించి ఆ చిక్స్. ఓకే. ఆ ఫీడ్ వేయడం వల్ల 90 నుంచి 100 డేస్కి సొనాలి నాటుకోడి అనేది కటింగ్కి వచ్చేస్తుంది. ఓకే. ఫీమేల్స్ అనేవి 1 kg వచ్చేస్తుంది, మేల్స్ అనేవి 1.3 వచ్చేస్తాయి, 1.3, 1.4, 1.5 ఈ రేంజ్ లో వచ్చేస్తాయి. అటు ఇటు వస్తూ ఉంటాయి. రైతులకి ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ రైతులు మన తెలంగాణలో మేల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నది. సో రైతులు ఏం చేయాలి, ఎవ్రీ మంత్ 1000 మేల్స్ 2000 మేల్స్ అది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటూ ఉండాలి. సో మన దగ్గర మేల్స్ ఉండి ఎవ్రీ మంత్ తీసుకోవడం వల్ల ట్రేడర్ ఏమనుకుంటారు, అరే ఈ రైతు దగ్గర ప్రతి ఎవ్రీ మంత్ కోళ్ళ రెడీ ఉంటాయి అని చెప్పి, సో అట్లా మీ దగ్గరికే వస్తుంటాడు రైతు. అట్లా రొటేషన్ అవుతూ ఉంటుంది. సో అట్లా ట్రేడర్లు అయినా మీ దగ్గరికే వస్తారు. మా హ్యాచరీ వాళ్ళు కూడా మీకు మంచి ప్రాపర్ సపోర్ట్ ఇస్తున్నాము, చిక్కు సపోర్ట్ ఇస్తున్నాము, ఫీడ్ సపోర్ట్ ఇస్తున్నాము, బయోమెడికల్ సపోర్ట్ ఇస్తున్నాము, అండ్ లాస్ట్కి మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం. మార్కెటింగ్ సపోర్ట్ అంటే బైబ్యాక్ కాదు, ఒక రైతు సొంతంగా కోడిని ఎట్లా అమ్ముకోవాలి అదే మేము రైతుకు చెప్తాము. అట్లా రైతుకి ఏమి ఇబ్బంది వచ్చినా మార్కెట్లో చూసుకుంటాం. సో మా దగ్గర ట్రేడర్ ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే, మా దగ్గర ట్రేడర్ కాంటాక్ట్స్ ఉంటే అలా వాళ్ళ దగ్గరికి పంపిస్తాము. లేదు నేను సొంతంగా చికెన్ షాప్స్కి సప్లై చేసుకుంటా. ఇప్పుడు నా దగ్గరలో సిటీ ఏమైనా ఉండాలి, ట్రై సిటీ వరంగల్ ఉన్నది, నేను వరంగల్లో చికెన్ షాప్లకు నేను సప్లై చేసుకుంటా అంటే, మీకు దగ్గరలో చికెన్ షాప్స్ ఏమైనా ఉంటే మేము కాంటాక్ట్ చేపిస్తాం మీకు వాళ్ళకి అట్లా. సో మీరు ఒకసారి మంతోళ్ళు కూడా చూసుకోండి. సో మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ కానీ మొత్తం మీరు రైతుకు సపోర్ట్ ఉంటారు. అవును, ఖచ్చితంగా. రైతు మెయిన్గా బాగా మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా నష్టం లేకుండా ఉంటుంది. అవును, రైతు అసలు సొంత మార్కెటింగ్ చేసుకుంటే సొనాలి అనేది అసలు 100% పర్ఫెక్ట్ బ్రీడ్ రైతుకి. అసలు ఇప్పుడు రైతు మిక్స్ తీసుకున్నాడు అనుకోండి, మేల్స్ ఈజీగా ట్రేడర్లు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఫీమేల్ బర్డ్స్ ఏం చేస్తారు, ఉండిపోయి తర్వాత అవి అమ్ముడు పోక సొనాలి అనేది లాస్ అని చెప్పి అట్లా మార్కెట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో నేను రైతుకు చెప్పేది ఏంది, మార్కెట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోండి, వచ్చి మన హ్యాచరీ చూసుకోండి. లేదు బ్రూడింగ్కి ఇబ్బంది అవుతున్నది అంటే మనం మంతోడు కూడా సప్లై చేస్తున్నాం. సార్ అక్కడ చూసుకోండి, మనం ప్రాపర్ బ్రూడింగ్ ఇస్తున్నాం. ప్రాపర్ బ్రూడింగ్ ఇచ్చి ఇది కోళ్ళు మంతోళ్ళు పెంచడం జరుగుతున్నది. ప్రాపర్ 6 వ్యాక్సిన్స్ అయిపోయినాయి వాటికి. మంతోళ్ళు ఇప్పుడు సేల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అట్లా మామూలుగా ప్రైస్ విషయానికి వస్తే ఎట్లుంటాయి, 1 day చిక్స్ కానీ 1 month చిక్స్ కానీ ప్రైస్ ఎట్లుంటాయి మీ దగ్గర? అన్న డే ఓల్డ్ చిక్ అనేది మనము మిక్స్ అయితే 30 రూపీస్కి ఇస్తున్నాము, ఫీమేల్ వచ్చేసి 20 రూపీస్కి ఇస్తున్నాము, మేల్స్ వచ్చేసి 40 రూపీస్కి ఇస్తున్నాము. 1 day చిక్స్ అయితే ఇప్పుడు మంతోల్డ్ ఉన్నాయి, మంతోల్డ్ ఫీమేల్ వచ్చేసి 70 రూపీస్, మిక్స్ వచ్చేసి 80 రూపీస్, మేల్స్ వచ్చేసి 90 రూపీస్. సో ఈ ప్రైస్కి ఇస్తున్నాం. ఇప్పుడు బయట తక్కువ దొరుకుతున్నాయి, మీ దగ్గర ఎందుకు ఇట్లా అంటే, ఇప్పుడు బయట ఎవరైనా మీకు హ్యాచరీ చూపించారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నా క్వాలిటీ ఏందో నాకు తెలుసు, నేను లోకల్ ప్రొడక్షన్ చేస్తున్నా. నేను సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ రైతులు సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు నేను కోడిపిల్ల ఇచ్చి వాళ్ళు లాస్ అయినాక వాళ్ళు మళ్ళీ వస్తారా? రారు. నేను ప్రాపర్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి నేను ప్రాపర్ ప్రైసింగ్ పెట్టుకుంటా. అది. సో మొత్తం ఇప్పుడు ఫీడ్ కూడా డైలీ 1-2 times ఇస్తున్నారా ఎట్లా? ఫీడ్ డైలీ 3 times ఇస్తామన్నా. ఫీడ్ డైలీ 3 times. సో ఎండాకాలం కాబట్టి ఎట్లా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మంచిగా? సో ఇది ఒకసారి చూసుకోండి అన్న, ఎండాకాలం కాబట్టి మనం ఇలా గ్రీన్ షీట్స్ కడుతున్నాం. రైతులు ఎవరున్నా సరే ఇలాంటి గ్రీన్ షీట్స్ కట్టండి. లేదు బల్క్ క్వాంటిటీ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి స్ప్రింక్లర్స్ పెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బ్యాచ్లు వేసుకుంటారు కొంతమంది రైతులు, 5006, 616 అట్లా మేల్స్ చేస్తారు జస్ట్ కటింగ్ పర్పస్ గురించి. వాళ్ళు ఏంటంటే స్ప్రింక్లర్స్ పెట్టుకుంటే బెస్ట్ వాళ్ళకి. ఏంటంటే వెదర్ కంట్రోల్ అవుతుంది, క్లైమేట్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు పైన కూడా మీరు జోర సంచులు ఇట్లా మొత్తం జోర సంచులు అన్ని వేసినాం, ఎందుకంటే వెదర్ కూలింగ్ కోసం, కూలింగ్ గురించి. సో కామన్ గా మోర్టాలిటీ అనేది ఏ విధంగా ఉంది మీ దగ్గర? ఎట్లా అసలు ప్రజెంట్ ఎండకి ఎట్లా ఏమైనా చనిపోతున్నాయా? ఏ విధమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు? బయట ఫార్మ్స్ తో కంపేర్ చేసుకుంటే నా దగ్గర చాలా తక్కువ పర్సెంటేజ్లో మార్టాలిటీ అవుతున్నాయి. ఏమున్నది ఇప్పుడు ప్రెసెంట్ ఎండాకాలం అని చెప్పి రైతులు ఎవరు కొంటలేరు చిక్స్. కానీ ఇప్పుడు పిల్లగా ఉంటేనే ప్రెసెంట్ యాక్చువల్లీ మార్కెట్లో ఇది నాటుకోడికి హైయెస్ట్ రేట్ ఉన్నది ఏంటంటే జూన్ జూలైలో రేట్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు కోడి రెడీగా ఉండాలంటే ఇప్పుడే కొనాలి కదా పిల్ల. ఇప్పుడు కొంటేనే అప్పటి వరకు కోడి రెడీగా ఉంటుంది. 3 months టైం పడుతుంది.
ఎక్కడెక్కడ డెలివరీ చేస్తున్నారు మీరు నార్మల్? మనం ఇది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నాం. ఆహా, ఓకే. సో కాకపోతే ఏంటంటే మేల్స్ వచ్చేసి మన ఏరియాలో ఎక్కువ పోతాయి, ఫీమేల్స్ వచ్చేసి ఈ తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇటు సైడ్ ఎక్కువ పోతాయి. ఆహా, ఓకే. అది సో ఇట్లా ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌కి వస్తే ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితూ ఉంటాయా? ఎట్లా మరి పరిస్థితి ఎట్లా? ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. కాకపోతే మేమేం చేస్తామంటే మేము పంపించే బాక్సులలో ఇది మంత్ ఓల్డ్ అయితే రెండో మూడో చిక్స్ ఇట్లా ఎక్స్ట్రా పంపిస్తూనే ఎక్స్ట్రా ఉంటాం. పంపిస్తుంటారు. ఎక్స్ట్రా పంపిస్తూనే ఉంటే అక్కడికక్కడ ఫిల్టర్ అయిపోతుంది. ఆహా, ఓకే. అట్లా రైతులకు ఇప్పుడు 1000 పిల్లలు తీసుకుంటే 10 బాక్సులు, హ్మ్. అక్కడ బాక్స్కి ఒకటి మార్టాలిటీ అయినా కూడా మేము బాక్స్కి 2 ఎక్స్ట్రా ఇసి పంపిస్తాం కదా. ఆహా, ఓకే. సో ఎక్స్ట్రా పంపిస్తున్నారు రైతుకి. అవును, ఎక్స్ట్రా ఖచ్చితంగా వెళ్తుంది రైతు. హ్మ్. ఇప్పుడు ఎట్లా మీరు ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి ఫార్మ్స్‌కి ఇచ్చినప్పుడు విజిట్ చేస్తారా ఫార్మర్ ఫార్మ్? ఖచ్చితంగా విజిట్ చేస్తాము. హ్మ్. ఒక రైతు మా దగ్గరే మమ్మల్ని నమ్ముకొని ఉన్నాడంటే మేము రెగ్యులర్ విజిటింగ్స్ వెళ్తూ ఉంటాం. ఆహా, ఓకే. మేము రీసెంట్గా మెదక్ కరీంనగర్ కవర్ చేసినాం. హ్మ్. ఈ ఏరియాస్ కవర్ చేసినాం మా ఫామ్ విజిట్స్. సో ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా మీ హ్యాచరీకి రావచ్చు. స్వయంగా మా హ్యాచరీకి రండి. హ్మ్. ఇది మండే టు సాటర్డే, ఓకే. ఇది 10 to 4 బిట్వీన్ రండి. ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి మన హుహు. హ్యాచరీ. మన స్టాఫ్ నేను అవైలబుల్ లేకపోయినా మన స్టాఫ్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. ఓకే. హ్మ్. సో చూసుకోవచ్చు దాదాపు మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ చిక్స్ అమ్మడానికి ఉన్నాయంట. 1 మంతే గానీ 1 డే చిక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు హ్యాచరీలో కూడా ఇంకా 5, 6 డేస్‌లో మళ్ళా ఇంకో బ్యాచ్ రాబోతున్నది. అవును, ఖచ్చితంగా ఆహా. వస్తుంది. సో చూసుకో తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా డెలివరీ చేస్తామని చెప్పి ఫైనల్‌గా మీరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం బ్రూడింగ్ విషయంలో కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడతారు. అలాగే ఫైనల్‌గా మీరేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు రైతులకు గూడా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూడింగ్ అంటే ఏంటంటే కోడికి తగిన క్లైమేట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు చలికాలం కాబట్టి అందరం ఏం చేస్తామంటే బొగ్గులు పెడతాం, లైట్లు పెట్టి హీట్ క్రియేట్ చేస్తాం చలికాలం కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము టేబుల్ ఫ్యాన్లు, కూలర్లు పెడతాం. ఓకే. మేము అట్లా గోను సంచులు కప్పి దానిపైన వాటర్ కూడా కొడతాం, కొంచెం చల్లదనం కోసం. బాగా చల్లదనం కోసం, టెంపరేచర్ ఎక్కువుంది. టెంపరేచర్ బ్యాలెన్స్ అవ్వడానికి. హ్మ్. అందరు ఏమనుకుంటారు బ్రూడింగ్ అంటే జస్ట్ లైట్లు పెట్టాలి, బొగ్గులు అంటించాలంటే. ఇప్పుడు ఎండాకాలంలో కూడా బొగ్గులు అంటిస్తే పిల్లలు ఖచ్చితంగా మార్టాలిటీ అవుతాయి. హ్మ్. సో అట్లా మీకు ఏం ప్రాబ్లం ఉన్నా సరే మా దగ్గర పిల్లలు తీసుకున్న ఏ ఫార్మర్ ఉన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సపోర్ట్ ఇస్తారు మీరు. సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాము. హ్మ్. అది సో ఎస్పెషల్లీ అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో మీరెవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా వీళ్ళ హ్యాచరీకి వచ్చి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోమని చెప్తున్నారు.